క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేయాలంటే విలన్ క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. అలాంటిది విలన్ అనే పేరు చెప్పగానే గుర్తొచ్చేది ప్రదీప్ రావత్, అదేనండి భిక్షు యాదవ్. మరి ఈయన మన తెలుగింటి అల్లుడని మీలో ఎంతమందికి తెలుసు? బ్యాంక్ ఉద్యోగం నుంచి బిగ్ స్క్రీన్ వరకు ఎదిగినటువంటి ప్రదీప్ రావత్ ఇక లేరనే న్యూస్ అందరినీ కూడా శోకసంద్రంలో ముంచెత్తుతోంది. నిజానికి ఆయన చదువుకున్నది ఎకనామిక్స్. మొదట్లో ఒక బ్యాంక్ లో జాబ్ చేసేవారు. ఆయన బాడీ లాంగ్వేజ్, కళ్ళు చూసి ఆయన ఫ్రెండ్సే నువ్వు యాక్టింగ్ చెయ్యి అని ప్రోత్సహించారట. అలా డ్రామాలు చేస్తూ సీరియల్లో అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత అగ్నిపత్, లగాన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. భిక్షు యాదవ్ క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్ లో భయపెట్టారో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాలతో టాలీవుడ్ లో తిరుగులేని విలన్ గా మారారు. విలన్ గానే కాదండోయ్, పూలరంగడు, నేను శైలజ సినిమాతో అందరినీ కూడా కడుపుబ్బా నవ్వించారు. స్టాలిన్ సినిమా షూటింగ్ టైంలో కాకినాడకి చెందిన కళ్యాణి గారితో పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అని ఎప్పుడు చెప్పేవారు. స్క్రీన్ మీద క్రూరమైన విలన్ గా కనిపించినా బయట మాత్రం ఆయన చాలా మంచి మనిషి. ఆయన ఆస్తుల విలువ దాదాపు 41 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశారు. రీసెంట్ గా వచ్చిన గాయపడ్డ సింహం సినిమాయే తెలుగులో ఆయన లాస్ట్ మూవీ. మనల్ని భయపెట్టి నవ్వించి విలన్ గా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ప్రదీప్ రావత్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.